నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. భారతదేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద లిక్కర్ కుంభకోణం అంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో మరి ఒక లిక్కర్ కుంభకోణం జరిగినట్టు, దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉన్నట్టు కొంచెం టచ్ చేయడం అయితే జరిగింది. అసలు ఏంటి మరి ఇది ఒక సినిమాగా రాబోతుంది అంటున్నారు, ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తారు అంటూ త్వరలో రాబోతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు అంటున్నారు. అయితే దీని తర్వాత ప్రజల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది. ఇది మరొక వివేకం కాబోతుందా? మరి దీని తర్వాత ఇప్పుడే ఊగిసలాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి అన్న చర్చ నడుస్తోంది. సో అసలు ఈ వీడియో ఏంటి, మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత అంకం చౌదరి గారు. నమస్కారం అండి. సార్, మీరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ఇది పెద్ద లిక్కర్ కుంభకోణం అని చెప్పి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీడియో కూడా చాలా రిలీజ్ చేయగానే మిలియన్స్లో వ్యూస్ కూడా పోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి అది చూసిన వాళ్ళకి కొంచెం అర్థమవుతూ ఉంది. ఎలా చూడవచ్చు అంటారు? అసలు ఎవరు ఇంత సాహసం చేశారు అనుకోవచ్చు, అలాగే మరొక వివేకం అవబోతుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? నిస్సందేహంగా ఎవరికో ఆలోచన వచ్చిందో కానీ నాకుంది ఈ ఆలోచన. ఇంతకుముందు ఎన్నికల ముందే ఉంది. నేను వేరే వాళ్ళని కూడా అడగటం కూడా జరిగింది. కానీ వాళ్ళు ఇప్పుడు కాదులే, దీన్ని తర్వాత చూద్దామంటే ఒక రకంగా భయపడ్డారు. అప్పుడు దీన్ని గురించి టచ్ చేయాలంటే సరే, ఇప్పుడు నేను సొంతంగా చిత్రాన్ని నిర్మించే పరిస్థితిలో నేను లేను కాబట్టి నేను వేరే వాళ్ళ సహాయం కోరటం జరిగింది. కానీ వాళ్ళు ఇద్దరు ముగ్గురిని అడిగినా కూడా అంతగా ముందుకు భయపడ్డారు. సర్లే, మన ఎంత భయపడ్డప్పుడు మనం ఏం చేయగలుగుతామని చెప్పి వదిలేశారు. ఇప్పుడు ఎవరైతే ఇది ఆలోచించారో మంచి ఆలోచన, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. వివేకం ఏ విధంగా ప్రజల్లోకి ఎంత బాగా వెళ్ళిందో నిస్సందేహంగా అంతకి అదే ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వెళ్తుంది ఇది. ఎందుకంటే దీంట్లో అన్ని అంశాలు కూడా పొందుపరచాలి. దీంట్లో రమారమి 30,000 మంది పైచిలుకు ప్రాణాలు కోల్పోయారు. అది అఫిషియల్ లెక్క. అనఫిషియల్గా ఇంకెక్కువ మంది చనిపోయారు. అందుట్లో కూడా 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు వాళ్ళు ఎక్కువ మంది. అంటే ఇక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, అలాగే ఎన్ని లక్షల మంది ఇప్పటికి ఇంకా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దీని ద్వారా ఎంతమంది లబ్ధి పొందారో కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకులతో పాటు అధికారులు, ఏదైతే మద్యం తయారు చేసే సంస్థలు, అందరి పాత్ర దీంట్లో ఉంది. వ్యాపారం చేయడం తప్పు కాదు, ప్రభుత్వం అంటే చట్ట ప్రకారం లాభాలు ఆర్జించడం తప్పు కాదు, 10 రూపాయలది 15 రూపాయలకు అమ్ముకోవడం కూడా తప్పు కాదు. కానీ అసలు మద్యం అంటేనే ఆరోగ్యానికి హానికరం. అట్లాంటిది విషపూరితమైన మద్యాన్ని అమ్మటం అనేది క్షమించరాని నేరం. దానికి సంబంధించినంత వరకు ఎక్కడ ఏ రాజకీయ ఒత్తిళ్ళకి తలగ్గకుండా 2019 మొదలుపెట్టి 2024 అధికారం దిగిపోయేంత వరకు ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ మేకర్స్కి అవి తెలిసే ఉంటుంది, అందుట్లో అనుమానమే లేదు. వాళ్ళు ఇది ముందుకొచ్చారు అంటే అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకొనే ముందుకొచ్చి ఉంటారు. మూవీ కూడా చూసాం కదా, దానిలో చార్జ్ షీట్ ఆధారంగా దాన్ని రూపొందించారు. సో ఇప్పుడు కూడా సిట్ 3 చార్జ్ షీట్లు రిలీజ్ చేసింది కాబట్టి దాని ఆధారంగా కూడా ఈ మూవీ ఉంటుంది అనుకో. నిస్సందేహంగా అదే. దాంతోపాటు వాళ్ళు పొందుపరచాల్సిన అంశాలు ఏంటంటే, వివేకంలో అయితే ఏ విధంగా దాన్ని జరిగిన వాస్తవాలన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ప్రయత్నం చేశారో, దీంట్లో కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో, బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనోవేదన, ఆ జరిగిన నష్టం, ఆరోగ్యానికి జరిగిన హాని, అవన్నీ కూడా మనం కనుక కళ్ళకు కట్టినట్టు కనుక ఇంకా విపులంగా చూపించగలిగితే ఎంతో కొంతమందికి, కనీసం 1% మందికి మద్యం మీద విరక్తి కలిగినా కూడా నిస్సందేహంగా వాళ్ళ ప్రయత్నం ఫలించినట్లే. అట్లాగే ఎవరైతే ఇందుట్లో కుంభకోణంలో పాత్రదారులు ఉన్నారంటే, సిట్ ద్వారా ఏదైతే బయటకు వచ్చినాయో, వాళ్ళు ఏ విధంగా అయితే షేర్ షీట్ వేశారో దాని ఆధారంగానే తీస్తారు వీళ్ళు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ విషయాల్లో ఇప్పుడు ఈ సిట్ వాళ్ళు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మారు పేరుతోటి పారిపోతుంటే ఎట్లా పట్టుకొచ్చింది, ఈ మిగిలిన వాళ్ళు పారిపోతుంటే ఏ విధంగా అయితే విమానాశ్రయాలు ఆపి వాళ్ళని అప్పచెప్పేసింది. దాంతోపాటు వీరంగం చూసారా, కొద్దిమందికి వార్తలు చూసే వాళ్ళకి మాత్రమే వీళ్ళు న్యాయస్థానం బయట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు వేస్తున్నటువంటి వీరంగం చూస్తున్నారు కదా. పెద్దగా అరవటం, వాళ్ళ మీద కేకలేయటం, మీ సిట్ ఆఫీస్ ముందే నేను కార్యాలయం ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పటం, మేము అధికారంలోకి వస్తే మీ సంగతి తెలుస్తానని చెప్పటం, ఇలాంటివన్నీ చూపిస్తున్నారు కదా. దాంతోపాటు నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ డైలాగు అదుర్స్ సినిమాలోది.
దానికి వీళ్ళు అదే విధాన్ని ఎక్కడ బట్టి వీళ్ళు అందరూ అదే మాట మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ చిత్రాల్లో చూపిస్తారు చూడండి, పోలీసులు వాళ్ళ బాణీలో. సార్ మీరు ఇదంతా చెప్తున్నారు కదా, నాకు ఇక్కడ ఇంకొక సందేహం. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో వ్యూహం 1, 2 సినిమాలు తీశారు. సో అవి చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ ఉన్నాయని కావచ్చు. నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి మైసభ మూవీలో కూడా చంద్రబాబు గారిని తక్కువ చేసి చూపిస్తున్నారని కావచ్చు. చాలా ప్రచారం జరిగింది, కొంతమంది బయటకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. మరి అలాంటప్పుడు మరి లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన పేరు బయటికి రాలేదు, అధికారులు ధృవీకరించలేదు. అలాంటప్పుడు మరి ఇలాంటి వీడియో రిలీజ్ అవ్వడం మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఊహాగానమే కదా, అందుట్లో కొన్నిసార్లు పొందుపరిచారు కదా లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని పొందుపరిచారు కదా, అది చాలు కదా. అధికారం ఉంది ఆయనే కదా, ఇప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉంది ఆయనే కదా. ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే చంద్రబాబు నాయుడు గారిని చూపించలేరుగా. ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే ముఖ్యమంత్రిగా ఆయనే చూపించాలిగా. పేరు మారుస్తారే కానీ రూపాన్ని మార్చలేరుగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చూపించాలి కదా. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది మాత్రమే ఎన్నుకున్నారని నేను భావిస్తున్నా. ఆ తర్వాత ఈ విచారణ మాత్రం చూపించేటప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు. పదే పదే దాని గురించి విషయాలు బహిర్గతం చేసేటప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూపిస్తారు. తప్పదు కదా అది. ఇప్పుడు అట్లా అదే నేను అంటుంది, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా జరిగిన అన్నీ కూడా ఒత్తిడికి తలగ్గకుండా 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ప్రాణాలు ఉన్నవాళ్ళు ఎలా విలవెల్లాడుతున్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబీకుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా అర్థవంతంగా ఆర్ద్రతతోటి గనక చిత్రీకరించగలిగితే. అంటే ఈ మూవీ దేనికోసం తీశారు అన్నది ఒక రకంగా ఆలోచిస్తే, ఒకటి ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసం ఒకటి అనుకుంటే, ఇంకొకటి ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా ఉంది, పెద్ద స్కామ్ కాబట్టి జనాలు కూడా ఇంట్రెస్ట్గా చూసే అవకాశం ఉంటుంది, మేకర్స్కి కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఆ రెండు ఆలోచనతో తీసుండొచ్చు. సో ఇప్పుడు దీన్ని కానీ ఎలక్షన్ ముందు రిలీజ్ చేస్తే ఇంకా ఇంపాక్ట్ ప్రజల్లో బాగా పడే అవకాశం ఉంటుందంటారు. అంటే ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుందంటారే, ఓన్లీ ఇప్పుడు ఈ వీడియోతోనే సరిపెట్టి దీన్ని ఎలక్షన్ ముందు రిలీజ్ చేస్తారంటారా, లేదు అంటే త్వరలోనే ఇది రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఇది నాకు తెలిసి నెక్స్ట్ మార్చి లోపే విడుదలవుతుంది ఓటీటీలో. అంతదాకా ఆగరిల్లు. అసలు వచ్చే ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ ఉండి ఎన్నికల్లో వాళ్ళు బరిలో ఉన్నప్పుడు కదా ఎన్నికల్లో లబ్ధి దీని గురించి ఆలోచించేది. అప్పుడు దాకా వాళ్ళందరూ బయట ఉండాలిగా. ఒక్కళ్ళు కారాగారం వేసేటప్పుడు పార్టీ ఎందుకు ఉంటుంది, వాళ్ళు ఎందుకుంటారు, ఆ ఆలోచన మేకర్స్కి ఉండి ఉండదు నాకు తెలిసిన సందేహంగా. అందుకనే వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి వీళ్ళు రేపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి ఈ ముందే సొమ్ము చేసుకుందాం. సహజంగా అంత పెట్టుబడి పెట్టేవాళ్ళు లాభం గురించి ఆలోచిస్తారు. రెండోది జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండి వాళ్ళు మొదలుపెట్టుంటారు, బాధితుడు అయి ఉంటాడు నిస్సందేహంగా వాళ్ళు. కాబట్టి ఇలా మనం తీద్దామని ముందుకు వచ్చి ఉంటారు. వాళ్ళు చిత్రాన్ని వీలైన తొందరగా విడుదల చేసేసి ఎక్కడో ఏ మూలో కాత్య కుత్తే ఎవరు కన్నా ఇంకా మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆలోచించే వాళ్ళకి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది చనిపోయారు, దీనివల్ల వాళ్ళు ఎంత లబ్ధి పొందారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో సంపాదించారు, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, మిథున్ రెడ్డి ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏంటి, ఇలాంటి వాళ్ళందరి విజయసాయి రెడ్డి ఏంటి, వీళ్ళందరి పేర్లు దాంట్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి పాత్ర ఎవరు ఏంటి అనేది ఇంకొంచెం ఇప్పటివరకు ఏంటంటే చెప్పుకుంటున్నాం, దృశ్య రూపం మనకు తెలియదు కదా. ఇప్పుడు అది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చిందనుకోండి, అందరూ చూస్తారు, ఇదిగో ఇలా జరిగిందొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పని దాని గురించి చర్చించుకుంటారు. నిస్సందేహంగా ప్రజాదరణ రూపాయికి 2 రూపాయలు 3 రూపాయలు రావచ్చు వాళ్ళకి లాభాలు. అది మామూలుగా జాక్పాట్ కొట్టినట్టే, ఎవరు ముందు విడుదల చేస్తే దానికి సంబంధించింది వాళ్ళు జాక్పాట్ కొట్టినట్టే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మీరు గమనించుకోండి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదన్నా చిత్రాలు నిర్మిస్తే పెద్దగా ప్రజాదరణ పొందలేదు. అలాగే వీళ్ళు గతంలో చిత్రాలు నిర్మిస్తే వీళ్ళకి కొన్ని ప్రజాదరణ పొందలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు చిత్రాలు నిర్మిస్తున్నా కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. అంటే ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి దోషి అనే అభిప్రాయం బలంగా ఉంది కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. ఇది చాలు. ఎప్పుడైతే ఇది గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున ఈ చిత్రం విడుదలయ్యి జనం చూడలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు నమ్మినట్టు అంటే ఇంకా అభిమానిస్తున్నట్టు. రేపు పొద్దున విడుదలైన తర్వాత వివేకం కంటే హిట్ అయిందనుకోండి, నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుడు. ఇక్కడ ఇంకొకటి అండి, ఇప్పుడు వివేకం మూవీ వచ్చేసరికి అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే అదొక హత్యకు సంబంధించిన మూవీ. అది వివేకానంద రెడ్డి గారు ఒక్కడే చనిపోయారు దాంట్లో. కానీ ఇందులో
ఇందుట్లో 30,000 మంది పైన చనిపోయారు. అదే నేను అంటుంది, అది హృదయానికి హత్తుకునే విధంగా వాళ్ళు ఎంత ఎంత నరకయాత్ర అనుభవించి చనిపోయారో చూపించగలిగితే ఆ యాంగిల్ కూడా ఉన్నట్టే కనిపిస్తుంది. ఆ వీడియో చూస్తే ఆ యాంగిల్ను కూడా వాళ్ళు టచ్ చేసినట్టే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బైట్స్ అవి కూడా మనం చూసామని. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వివేకానంద రెడ్డి ఆయన ఒక నాయకుడు, ఒక పెద్ద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి తమ్ముడు, ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో ఆయన మరణం అంటే మరి ఒక పార్టీ ఇంకొక పార్టీ ఆరోపణలు చేసుకుంటున్నాయి కాబట్టి ప్రజలు ఒక క్యూరియాసిటీ, ఏం చెప్తారు అసలు ఈ మూవీలో ఎవరు దీంట్లో హంతకుడు అని చెప్తారు అనే క్యూరియాసిటీతో చూసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ లిక్కర్ కుంభకోణం అనేది అంత క్యూరియాసిటీ తీసుకొచ్చే అంశం కాదు. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పటి వరకు ఆ కుంభకోణం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందని ప్రతి అంశం కూడా ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఈ మీడియాలో వస్తుంటాం కావచ్చు, అధికారులు బయటపడ, దీనిపైన అంత క్యూరియాసిటీ ప్రజల్లో ఉండే అవకాశం ఉంటుందంటారా? వివేకం ఎప్పుడు విడుదలైంది? ఆయన చనిపోయింది ఎప్పుడు? 2019 మార్చి 15. వివేకం విడుదలైంది 2023 చివరి రోజుల్లో. అంటే మరి అప్పుడు అన్నీ తెలుసు కదా. సిబిఐ షార్ట్ షీట్లు వేసింది, ఈరోజు గొడవలైనవి. ఆమె వాళ్ళ అమ్మాయి గారు పోరాటం చేసింది, డాక్టర్ సునీత గారు, షర్మిల గారు రోడ్డెక్కి మాట్లాడారు, ఫలానా అవినాష్ రెడ్డి దీనికి బాధ్యుడు అని చెప్పని. అంటే ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉందిగా, చంపించింది ఎవరు, దానికి వెనకమాల ఉంది ఎవరు అని చెప్పి ఒక అర్థమైతే వచ్చింది కదా ప్రజలకి. అయినా సరే చూశారు కదా. ఇది కూడా అంతే, అంతకంటే ఎక్కువ చూస్తారు. అది అందుకే అది ఒక కుటుంబానికి సంబంధించింది. మీరు అన్నట్టు ఒక నాయకుడు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇన్ని వేల కుటుంబాలు, ఇన్ని లక్షల కుటుంబాలు దానికి బాధితులు, ఇన్ని లక్షల కుటుంబాలు దానికి బాధితులు. అలాగే ఇప్పుడు 1 కోటి మంది పైన ఏ విధంగా కానీ దానికి బాధితులై ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో నిస్సందేహంగా. దానికి సంబంధించిన వాళ్ళు 1 కోటి మందిలో సగం మంది చూసిన ఎంత డబ్బులు వస్తాయి ఆలోచించండి. ఇది మాది అనుకొని చూశారనుకోండి వాళ్ళు, చాలు కదా. అది నేను అంటుంది. కాబట్టి ఇక్కడ వ్యత్యాసం అయితే ఏం లేదు, ప్రజల ఆలోచన విధానంలో మార్పు ఏం లేదు. అక్కడ దోషి వాళ్ళనే నిర్ణయానికి వచ్చారు, ఇక్కడ దోషి వీళ్ళే నిర్ణయం, ఈ వాళ్ళే అనే నిర్ణయం వీళ్ళు బలంగా నమ్మారు కాబట్టి అది చూసిన దానికంటే ఎక్కువ మంది చూస్తారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.